చూసావా ఇలా బయటికి రప్పించాను. నువ్వు నన్నేం చెయ్యలేవురా. నేనొచ్చింది నీ మంత్రశక్తికి కాదురా, నిన్ను రప్పించిన వాళ్ళందరినీ అంతం చేయడానికి. అంత శక్తివంతురాలువా నువ్వు? అయితే కాచుకో. నన్ను బంధించడానికి వచ్చావురా? బంధించడానికి? బంధించు, బంధించురా, బంధించురా. అమ్మా మధుమతి, వాణ్ణి మేం తీసుకురాలేదమ్మా. ఇదిగో ఈ శిరీష రంగ తీసుకొచ్చారమ్మా. ఉసే వదినా, పాపిస్తుందా మాంత్రికుడిది అమ్మ నువ్వే కదే? మధుమతి ఎవరు అనుకున్నారు? మన మరదలు, మన చెల్లెలతో సమానం. అలాంటి దాన్ని ఎలా బంధిస్తాంరా? దుర్మార్గులారా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. పిల్లల పేరు మీద ఆస్తి రాశానని నన్ను వాళ్ళని చంపడానికి వచ్చారు, అవునా కాదా? వాళ్ళని బతిమాలుతారేంటండి? వాళ్ళ లెక్క నేను సెటిల్ చేస్తాను. అమ్మా మధుమతి, మాకు బుద్ధొచ్చిందమ్మా. ఇక చచ్చిన మీ పిల్లల జోలికి రావమ్మా, మమ్మల్ని వదిలేయమ్మా. అవునమ్మా, రేపటి నుంచి వాళ్ళని సొంత బిడ్డల్లా చూసుకుంటాం. వాళ్ళ ఆస్తి వాళ్ళకే ఇచ్చేస్తాం. వదిలేస్తే మా ఊరు పారిపోతాము. క్షమించి వదిలే తల్లి. మధుమతి ఆత్మను బంధించాను. ఈ దుష్టగ్రహాన్ని భూస్థాపితం చేస్తాను. దుర్మార్గుడా, నా కోడల్ని బంధిస్తావురా? నిన్ను నిన్ను నీ హాఫర్ట్ ఏంట్రా నువ్వు? అక్కడ తీసుకోవే. నీ మంత్రాలను దెయ్యాల మీద, నా మీద కాదు. నిన్ను చంపేస్తాను. ఇప్పుడు చదవరా మంత్రాలు, ఇప్పుడు చదువు. ఎలా చదువుతావు చూస్తాను. చదవరా.
ఎక్కడికి వెళ్తావు? అమ్మా ఆగు, మర్యాద చెప్తున్నా. నీకు దండం పెడతాను, వదిలే. అమ్మా ఒక్కడుగు ముందుకేసావు వీళ్ళని పీక పిసికి చంపేస్తాం. ఒరే పాపిస్తోళ్ళరా, నేను మీ అమ్మనిరా. అమ్మా బొమ్మ, నిజంగా నువ్వు మా అమ్మ అయితే ఆస్తి వీళ్ళకి కాకుండా మాకే ఇస్తావు. మర్యాదగా ఆస్తి మొత్తం మా పేరు మీద రాయండి, లేదంటే కుక్క చావు చేస్తారు. ఏం మాట్లాడుతున్నారే? నేను చచ్చిన రాయనే. ఎలా రాయవో మేము చూస్తాం. అక్కడ రాక కోటి స్టార్ట్ చేద్దాం. నానమ్మ గారండి, మీరు ప్రాణాలతో ఉంటే అంతకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. సంతకం పెట్టేయండి, పెట్టేయండి. నా ప్రాణం పోయినా మీకు అన్యాయం చేయను. అయితే చావే, చావు. మా అమ్మలో ఇంత మార్పు వస్తుందని తెలియక కొట్టాం. దయచేసి సంతకం పెట్టమ్మా. నేను పెట్టాను. రేయ్, అమ్మ సంతకం పెట్టాలంటే కొట్టాల్సింది అమ్మను కాదు, మరి వీళ్ళని చంపేయాలి. సూపర్ ఐడియా. వద్దురా వద్దురా వద్దురాలు, నేను చేయకురా. వద్దురా వద్దురా. ఒరే వద్దు వద్దు, బిడ్డలు నేను చేయొద్దురా. అయితే మర్యాదగా సంతకం పెట్టు. మర్యాదగా పెడతాను, వదిలేరా. పెడతాను పెట్టు. ఇదిగో పెన్ను పెట్టు. పెడతాను. ఇక్కడ పెట్టు. వాళ్ళని పెట్టు. వదిలేయరా. అర్థం కట్టుకురా. పెట్టు. ఇక్కడ కూడా. అన్ని పేజీల మీద సంతకం తీసుకున్నావు కదా. అరే చూడండి, ఇంకెక్కడ పెట్టించాలా? ఆస్తి మన సొంతం అయిపోయింది. కోట్ల ఆస్తి మొత్తం మనకే వచ్చేసింది. ఇప్పుడు మనం కోటేశ్వరం రా. అరే మరి ఇప్పుడు వీళ్ళని ఏం చేద్దాం? ఎలాగో తల్లిని చంపేశాం, నానమ్మను కూడా చంపబోతున్నాం. వీళ్ళు బ్రతికి మాత్రం చేసేదేముంది, చంపేద్దాం. ఒరే ఒరే వద్దురా, పిల్లల్ని చేయకురా. మీకు దండం పెడతాను. షూ, అరిస్తే ఇక్కడే చంపేస్తాం. ఏయ్ బద్రి, ఏంటి? కిచెన్ లోకి వెళ్ళి గ్యాస్ లీక్ చేయి. అరే బద్రి, ఎవరన్నా వచ్చి డోర్ తీస్తే కరెంటు షార్ట్ సర్క్యూట్ వచ్చేలాగా సెట్ చేయి. అందరూ చచ్చిపోవాలి. అరే బద్రి, ఇంకో 2 నిమిషాల్లో ఇల్లంతా గ్యాస్తో నిండిపోద్ది. దీనికోసం ఎవరన్నా వచ్చి తలుపు తీస్తే ఇల్లంతా స్పార్క్స్ వచ్చేసి మొత్తం తగలడిపోద్ది. దెబ్బకి ఇల్లంతా పేలిపోద్ది. దాంతో అనసూయ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. నీ కోడల్ని నువ్వు కాపాడుకుంటావో, నీ ముద్దుల కొడుకు కూతురుని నువ్వు కాపాడుతావో తెలుసుకో. నా పిల్లల్ని చేయకురా. బద్రి, వెళ్ళి గ్యాస్ లీక్ చేయి. ఓకే. మమ్మల్ని వదిలేయండి పెద్ది. ప్లీజ్ పెద్ది, మమ్మల్ని వదిలేయండి పెద్ది. ప్లీజ్ పెద్ది, కావాలంటే మా ఆస్తి మొత్తం రాసిస్తాం పెద్ది. మా నాన్నమ్మ గారితో పాటు సీసాలో ఉన్న మా అమ్మని కూడా వదిలేయండి. మా తాతగారికి చెప్పి ఇంకో కోటి ఎక్కువ ఇప్పిస్తారండి. నోరు మూయ్. మీరు నాకు ఆస్తి ఇచ్చేదేంటే? మీతో మీ నాన్నమ్మతో సంతకాలు పెట్టించుకున్నాను. మీరు సంతకం చేస్తే మీ ఆస్తిలో వాటా వస్తుందో లేదో తెలీదు, కానీ మా అత్త అనసూయ ఆస్తిలో వాటాకి రాకుండా ఉంటారు. దాని ఆస్తి మొత్తం మేమే పంచుకుంటాం. 80% మాకు, 20% మా తమ్ముడికి. 80% నాకు, 20% నీకు అంటే సమాన వాటా అనర్రా. ఇది మోసం వాటా అంటారు. 80% నాకు ఇచ్చే. నాకిస్తే ఎలాగా? కడిగేసి ఇవ్వమని చెప్పండి. నోరు ముయ్యవే, కడిగితే నోట్లు నాని చిరిగిపోతాయే తింగరదాన. అయితే ఆరబెట్టి తీసుకోండి. ప్రస్తుతానికి నోరు మూసుకోండి. ఏ బుజ్జి, అమ్మ ఆస్తిలో వీళ్ళు వాటకు రాకుండా వీళ్ళని లేపేస్తున్నాం. కాకపోతే
కేసు మన మీద రాకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకు నేను బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. ఏంటి అది? వీళ్ళిద్దరికి కళ్ళకి గంతలు కడదాం. ఎక్కడ కడతాం? చేతికా కాళ్ళకా? ఏచి, కళ్ళకి గంతలంటేనే కళ్ళకి కడతారని అర్థం. నీ ప్లాన్ నీ మొహంలో ఉందన్నా. ఏంటి? మరి లేకపోతే ఎంచక్క ఆ క్లాత్ పిల్లల మెడ కట్టి బిగిస్తే చస్తారు. కళ్ళ కడితే ఎట్లా చేస్తారు? కళ్ళలో ప్రాణం ఉంటుందా? నీ బొందు. కళ్ళ గంతలు కట్టి రోడ్డు మీదకి వదిలిపెడతాం. దారి కనిపించక వచ్చే పోయే వెహికల్స్ కి అడ్డం పడతారు. అదృష్టం బాగుండి బ్రేక్ కొడితే సరే, లేదంటే ఏదో కార్ కింద పడి చస్తారు. ఎలా ఉంది నా ఐడియా? నువ్వు సూపర్ బుజ్జి. ఆగే, వెంటనే కళ్ళకు గంతలు కట్టేసి నెట్టేద్దాం. శ్వేత, గీత, వామ్మో, మా అమ్మో, వాడు చూసాడని చావు కొడతాడే. వెంటనే జంప్ అయిపోతాం. పద. చేతి కట్లేంటి, కళ్ళ గంతలేంటి? నా కారుకి అడ్డంగా వచ్చి పడ్డారేంటి? మమ్మల్ని చంపనీకి పెద్ద నాన్నలు మా చేతులకి కట్లు కొట్టిండ్రు బావా. మీ కారు కింద నెట్టింది వాళ్ళే, మా వాళ్ళే. దుర్మార్గులు. పసిపిల్లల్ని ఇలా చంపాలని చూశారంటే వాళ్ళు అసలు మనుషులు కారు, రాక్షసులు. వాళ్ళంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదా? అవును, మీ కంచక్ ఎక్కడా? కంచక్క 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 భయపడుతున్నారు. కంచుకేమైంది? కంచక్క అది అది కాపాడు బావా, ప్లీజ్ బావా. అలాగా? కాపాడు బావా, పదండి, ప్లీజ్. వెళ్దాం. పదండి. అయ్యో, మధుమతి ఉన్న సీసా ఎక్కడుందో కనిపించట్లేదే. నా గురించి నిప్పు వెలిగించి మీ ప్రాణాలు మీదకి తెచ్చుకోకండి. ఎవరో ఒకరు వచ్చి తలుపు తీస్తే నా ప్రాణాలు ఎలాగూ పోతాయమ్మా. కానీ ఆ మాంత్రికుడు వచ్చాడంటే నిన్ను భూమిలో పాతి పెట్టేస్తాడమ్మా. అలా జరగకూడదంటే ఈ సీసాల నుంచి నిన్ను బయటకు తీయాలి. అందుకే అగ్గిపుల్ల వెలిగిస్తానమ్మా. వద్దత్తయ్య గారు, ఇల్లంతా గ్యాస్ తో నిండిపోయింది. అగ్గిపుల్ల వెలిగించిన మరుక్షణం మీరు కాలి బూడిదైపోతారండి. పోనీలేమ్మా, అలాగైనా నిన్ను కలుసుకుంటానుగా. మీతో పాటు కంచు కూడా చనిపోతుంది. తన గురించైనా ఆలోచించండి. బావా ఆగు బావా, వద్దు బావా, తలుపు తీయొద్దు. ఏ, ఎందుకు? ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ చేశారు. తలుపు తీస్తే నిప్పు పుట్టేలో కరెంట్ కనెక్షన్ సెట్ చేశారు. పొరపాటున తలుపు తీస్తే ఇల్లంతా పేలిపోతుంది బావా. అలాని చూస్తూ వదిలేస్తావా? ఏదో ఒకటి చేయాలి. కంచు, అమ్మ కంచు. కంచు, ఎలా వచ్చావు బాబు? అమ్మా, మీరు భయపడకండి అమ్మా, ఫ్యూజ్ తీసేసాను, ఏం కాదు. కంచు, కాంచనా, 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 లే లే కాంచనా, కాంచనా,
కాంచనా లే కాంచనా నెమ్మదిగా బాబు కాంచనా ఆ సీసా ముందు పగలగొట్టు బాబు, ఎందుకు ముందు పగలగొట్టు బాబు. అమ్మా మధుమతి, అమ్మా అమ్మా మధు, బాబు పగలగొట్టు బాబు. మధుమతి బాబు పగలగొట్టు బాబు. మధు, అమ్మ మధు. చాలా తెగారు. మీరు మారారన్న ఈ తృప్తి చాలు. నా పిల్లల్ని నాకన్నా ప్రేమగా పెంచుతారన్న నమ్మకం వచ్చింది. ఈ క్షణం నుంచి వారిని మీకు అప్పగిస్తున్నాను. అమ్మ శ్వేత, గీత, ఇక నుంచి మీకు అమ్మైనా నాన్నైనా మీ నాన్నమ్మే. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. అవునమ్మా, నువ్వు మాతోనే ఉండమ్మా. ప్లీజ్ అమ్మా. బుజ్జి, ఇల్లంతా చీకటి అయిపోయిందంటే బుజ్జి. ఏంటి అమ్మా ఏం కనిపించలేదేంటి? అరే రంగా, ఏం లైట్ పోయిందా? అయ్యయ్యో, నా ముద్దుల మొగుడికి మాట రావట్లేదు. రంగా ఏం కనిపించలేదురా? మధుమతి, తప్పైపోయిందమ్మా. బుద్ధి తక్కువై నీ పిల్లల జోలికి వచ్చాం. ఇంకా చచ్చిన రాము, వాడి బెబ్బ కూడా అదే. మేము ఇంకా రాము. ఇది ఆఖరి అవకాశం. ఇక నుంచి బుద్ధిగా ఉంటారుగా. మళ్ళీ తోక జాడించారు, మధుమతి వస్తుంది, మీ తోలు తీస్తుంది. ఏంటి? నా కళ్ళు వచ్చేసారా? నా కళ్ళు ఇక నుంచైనా స్వార్థం వదిలేసి సంతోషంగా బతకండి. ఏడవకండమ్మా, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు. ఈ నానమ్మ రూపంలో మీతోనే ఉంది. ఎన్ని కష్టాలకి కారణం ఇదిగో, ఇదిగో, ఇదిగో ఈ డబ్బు, ఈ డబ్బు. ఇక ఈ డబ్బు నాకు శత్రువు, నాకొద్దు. హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అమ్మ గీత, ఏం నానమ్మ గారండి? ఇదిగో నువ్వు గుడికెళ్ళాలన్నావు కదా, ఇదిగో 1000 రూపాయలు. ఏ అమ్మో, 1000 రూపాయలే? థ్యాంక్స్ నానమ్మ గారండి. థ్యాంక్స్ మాత్రమేనా? అయ్యా అమ్మ శ్వేత, ఏందా ముస్లి? నువ్వేదో బుక్స్ కొనుక్కోవాలన్నావు కదా, ఇదిగా 1000 రూపాయలు. హై, బుక్స్ లకి 1000 రూపాయలా? థ్యాంక్స్ ముస్లి. ఇక్కడ బుజ్జి, అమ్మ నిజంగా మారిందా లేదా నాటకమా? టెస్ట్ చేద్దాం. ఆ, చూడండి, దీంతో దొరికిపోతుంది మీ అమ్మ. అలా డబ్బులు పారేసావేంటే, తీసుకో. తీసుకో. డబ్బులు చూసి కూడా వదిలేసిందంటే
అత్తయ్య గారు నిజంగానే మారిపోయారు. ఏయ్ అవును, నిన్న నాకు గొంతు ఆపరేషన్ చేసి రూపాయి బిళ్ళ తీశారు కదా. అవునత్తయ్య గారు తీశారు. ఆ డాక్టరు ఆ రూపాయి బిళ్ళ ఇచ్చాడా, తన దగ్గరే ఉంచుకున్నాడా? మా పిసినారత్తా మారలేదు.